శ్రీ మంజు హాస్పిటల్కి వచ్చినాక మ్మ్. మన ప్రశాంత్ డాక్టర్ గారు చేతుల ద్వారా మాకు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా రిలీఫ్ అనిపిస్తుంది. చాలా రిలీఫ్ అనిపిస్తుంది కదా. అంటే ఆపరేషన్ తర్వాతనే మీకు ఆ తేడా కనిపిస్తుంది. ఆపరేషన్ తర్వాతనే రిలీఫ్ అనిపించింది. నడిచేటప్పుడు ఎలా ఉంది సార్ మీకు? బాగానే ముందరికి ఇప్పటికీ పొజిషన్ చేంజ్ అయింది కొద్దిగా. ప్రశాంత్ సార్ వాళ్ళు ఆపరేషన్ చేసినారు. ఇప్పుడు సార్ చెప్తుంటేనే అర్థమవుతుంది చేసిన 2 hours లో నడిపించినారని చెప్పేసి. అంటే హౌ డు యూ ఫీల్? అంటే మీకు మంచి జరిగిందని అనుకుంటున్నారా? ఎలా? లైక్ రెస్పాన్స్ బాగుంది కాబట్టి సెకండ్ డే కూడా మేము ప్లాన్ రెండో చేసుకున్నాం. కాల్ కూడా చేయించుకోబోతున్నారు. అవును, ఇప్పుడు ఈ కాల్ అయింది, కొంచెం టైం తీసుకొని దాన్ని కూడా చేసుకుంటాం. స్టాఫ్ రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్ మీరు పిలిచినప్పుడు? ఇమీడియట్ వాళ్ళు వస్తారు, ఏదైనా అడుగు సమాధానం చెప్తారు, వాళ్ళు చూస్తారు. So you are happy? హ్యాపీ అది సార్. ఇక్కడ ఉన్న ఫెసిలిటీ కానీ మంచి నీట్నెస్ కానీ అన్ని రకాలు నాకు మంచిగా అనిపించింది. సార్ మీకు ఎంత వయసు అన్నారు? 58 సంవత్సరాలా? 58 సంవత్సరాలు. మీకు మోకాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి సార్? 4 years నుంచి సార్. 4 years నుంచి. మీరు హైదరాబాద్ వస్తావేలే? ఇక్కడ వస్తుంది. హైదరాబాద్ వస్తుంది. సో ఈ 4 సంవత్సరాలు అంటే మీకు నొప్పి ఎలా వస్తుంది? ఫంక్షన్ లో కూడా వెళ్ళి నిలబడలేకపోతుండేవి. కాసేపు కూడా నిలబడలేక? నిలబడుతుంటే కూర్చోలే ఫీలింగ్ వస్తుండే. ఓకే, నిలబడలేక. 4 సంవత్సరాల్లోనే అంత ఇబ్బంది అయింది? అది ఉన్న 4 years నుంచి మాకు ఇబ్బంది పడుతుంది. మెడిసిన్స్ వాడినాం, అటు ఇటు వాడినాం, చాలా ఇబ్బంది, రిలీఫ్ కాలేదు. ఇక్కడ మన శ్రీ మంజు హాస్పిటల్కి వచ్చినాక మన ప్రశాంత్ డాక్టర్ గారు చేతుల ద్వారా మాకు ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. చాలా రిలీఫ్ అనిపించింది. ఈ రోజు జరిగింది? ఈ రోజు జరిగింది. ఈ రోజు ఎన్ని గంటలకు జరిగింది సార్? 10:30 టైంలో ఉదయాన్న. సో ఈ రోజు నడిచినారా? నడిచాము. ఓకే, అంటే చేయించిన తర్వాత ఒక 2 hours తర్వాత నడిపించాము. ఆపరేషన్ చేసిన ఒక 2 గంటల తర్వాత నడిచేటప్పుడు ఎలా ఉంది సార్ మీకు? బాగానే ముందరికి ఇప్పటికీ పొజిషన్ చేంజ్ అయింది కొద్దిగా. అంటే కాలు ఏమైనా వంకర్లు ఉన్నాయి ఎంతమంది మీకు? ఇంతకుముందు వంకలు ఉండే కానీ ఈ రోజు మాత్రం స్ట్రైట్ గా నడిచడం జరిగింది. స్ట్రైట్ వచ్చేసింది. అంటే మీకున్న గుజ్జు మొత్తం కరిగిపోయింది అక్కడ. గుజ్జు పోయింది కాబట్టి ఆ ప్రాబ్లం బోన్ టచ్ అయ్యి విపరీతమైన బాధ అవుతుంది కాబట్టి సార్ ఒక అడ్వైస్ ద్వారా మనము ఇది చేయించడం జరిగింది. ఓకే సార్. అది మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా రిలీఫ్ అనిపిస్తుంది. చాలా రిలీఫ్ అనిపిస్తుంది కదా. అంటే ఆపరేషన్ తర్వాతనే మీకు ఆ తేడా కనిపిస్తుంది? ఆపరేషన్ తర్వాతనే రిలీఫ్ అనిపించింది. సార్కి మోకాళ్ళ నొప్పులు వస్తా అంటే ఇంట్లో మీరు చూస్తా ఉన్నారు కదా, అంటే బాగా ఇబ్బంది పడుతున్నాడు ఆయన? యూజువల్ గా పెయిన్ వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ అలా తీసుకునేవారు. పెయిన్ కిల్లర్స్ తీసుకున్నారు ఒక 2-3 days వల్ల, తర్వాత మళ్ళీ అది నార్మల్ అయిపోయేది. సో ఎవ్రీ టైమ్ హాస్పిటల్కి వెళ్ళడం, పెయిన్ కిల్లర్ తీసుకోవడం, మళ్ళీ అది రొటీన్ పెయిన్ అనేది ఉండేది. అసిడిటీ ఉంటుంది, కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. యాక్చువల్లీ కంటిన్యూస్ గా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటూ ఉంటాయి. యాక్చువల్లీ మా ఫ్యామిలీ డాక్టర్ సజెస్ట్ చేశారు ప్రశాంత్ సార్ని. సో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవుదాము అనుకొని ప్రీవియస్ ఎక్స్రేస్ ఉంటాయి మావి, వచ్చి చూపించాము. సో ఇది ఆల్రెడీ grade 4 దాటింది, కంపల్సరీ సర్జరీ రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు. సో అప్పుడు మేము ప్లాన్ చేసుకున్నాం. మీకు ఏమైనా టెన్షన్ ఉండేదా ఇక్కడికి వచ్చేటప్పుడు సార్ని తీసుకొని? అంటే ఆపరేషన్ ఎట్లా అవుతుంది? యాక్చువల్లీ మా ఫాదర్ ఇప్పటి వరకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది తెలియదు. సో ఫస్ట్ టైం టెన్షన్ ఉండే మాకు. ఉంటది, మోకాల ఆపరేషన్ అంటే ఎవరికైనా ఉంటది. సో బట్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ నౌ. లైక్ ఏమైనా అయిందంటే ఇప్పుడు సో ప్రశాంత్ సార్ వాళ్ళు ఆపరేషన్ చేసినారు. ఇప్పుడు సార్ చెప్తుంటేనే అర్థమవుతుంది చేసిన 2 hours లో నడిపించినారని చెప్పేసి. అది ఇంత ముందర కాళ్ళు కూడా కొంచెం వంకర ఉన్నాయి, ఇప్పుడు నాకు స్ట్రైట్ అయిందని కూడా అంటున్నారు. సో మీ ఉద్దేశం ఏంటి? మీరు ఇది అయింది కదా ఇప్పుడు, అంటే హౌ డు యూ ఫీల్? అంటే మీకు మంచి జరిగిందని అనుకుంటున్నారా? ఎలా? లైక్ రెస్పాన్స్ బాగుంది కాబట్టి సెకండ్ డే కూడా మేము ప్లాన్ రెండో చేసుకున్నాం. కాల్ కూడా చేయించుకోబోతున్నారు. అవును, ఇప్పుడు ఈ కాల్ అయింది, కొంచెం టైం తీసుకొని దాన్ని కూడా చేసుకుంటారు. అంటే ఇప్పుడే టెస్ట్ చేయించుకునేస్తారా సార్? ఒక 2 days గ్యాప్ ఇచ్చి దాన్ని కూడా చేయించుకుంటారు. అవునండి, 2 ఇమీడియట్ గా చేయరు, కొంచెం గ్యాప్ ఇచ్చేస్తారు. అవును, ఒకవేళ పెయిన్ అన్బేరబుల్ ఉంటే గ్యాప్ తీసుకుందాము అన్నారు. ఇన్ కేస్ లైక్ పేషెంట్ కంఫర్టబుల్ ఉంటే సెకండ్ డే కూడా సాటర్డే ప్లాన్ చేస్తామని చెప్పారు. నేను 10 kgs మైనస్ అయ్యాను సార్ మోకాళ్ళ నొప్పులు వచ్చిన తర్వాత. బట్ అయినా కానీ ఇది కాలే అందులేండి, అంటే గుజ్జు పూర్తిగా అరిగిపోతే కాబట్టి మనము ఇబ్బంది పడ్డాము. కాబట్టి ఇక ఈ డిసిషన్ తీసుకొని సార్ దగ్గరికి వచ్చినందుకు ఈ ఆలోచన చేసి చేయించుకున్నాము. నాకు చాలా హ్యాపీ, సంతోషం ఖచ్చితంగా సెట్ అయిపోతుంది సార్. ఇక్కడ నా అనుభవంలో కూడా నేను ఎంతో మందితో మాట్లాడాను హాస్పిటల్లో. చాలా మంది చేయించుకొని దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా చాలా సంతోషంగా. మా ప్రశాంత్ డాక్టర్ కూడా ఆయన ఇచ్చే అడ్వైజర్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ చాలా మనిషిని ఆకర్షించి చాలా హ్యాపీగా ప్రేమతో మాట్లాడతారు. చాలా ఓపిక వాళ్ళకి, అది కావాల్సిన సంతోషం. అది ఆ రకంగా మాకు కూడా తెలుసు. ఎందుకంటే అది ప్రశాంత్ సార్ గానీ, రాజశేఖర్ రెడ్డి సార్ గానీ, వీళ్ళందరూ చాలా ఓపిక్ గా
అంటే మీరు ఎన్నిసార్లు మనము ఎన్నిసార్లు అడిగినా సార్ సమాధానం చెప్పేవాడు. ఇచ్చుకోరు, ఓపిక సమాధానం చెప్తారు. అది నచ్చింది అది. అవునవును, అంతే కదా సార్. మీరు డబ్బులు పెట్టి వచ్చి మీరు చేయించుకునేటప్పుడు ఓకే ట్రీట్మెంట్ అందరూ చేస్తారు కానీ చేస్తారు కానీ ఆ డాక్టర్ మనతో మాట్లాడే విధానంలోనే మనకు సగం ధైర్యం వస్తుంది, యాక్చువల్ గా మనకు కంఫర్ట్ వస్తుంది. అది చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరేమంటారు సార్ అంటే ఇక్కడ స్టే గానీ అదంతా ఈ రూమ్ గానీ అంటే హాస్పిటల్ ఫీలింగ్ ఉందా లేకపోతే లేదు? లేదు సార్, ఇక్కడ ఉన్న ఫెసిలిటీ కానీ మంచి నీట్నెస్ కానీ అన్ని రకాలు నాకు మంచిగా అనిపించింది. స్టాఫ్ రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్ మీరు పిలిచినప్పుడు? ఇమీడియట్ వాళ్ళు వస్తారు, ఏదైనా సమాధానం చెప్తారు, చూస్తారు. సో యు ఆర్ హ్యాపీ? హ్యాపీ. అది మీ రెండో కాలు కూడా కొంచెం నొప్పి లేకుంటే రెండో కాలు కూడా ఆపరేషన్ చేయించేసుకున్నారు అన్నమాట ఒకేసారి. చేసుకుంటే ఫిజియోథెరపీ కూడా 30 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా ఇప్పటిలాగా నార్మల్ గా నడుచుకుంటూ మీరు ఇది చేసుకోవచ్చు. పైసా ఫిజియోథెరపీ ఒక రోజు చెప్తారు, అది ఒక రోజు చూసుకొని చేసేసుకున్నారు. దాన్ని బట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.